అందరికీ నమస్కారం. మా ఛానల్కి తిరిగి స్వాగతం. నేటి వీడియోలో భారతదేశంలోని మిలియన్ల మంది ఈపీఎస్ పెన్షనర్లకు కీలకమైన అంశం గురించి మేము చర్చిస్తాము. ఈపీఎస్ 95 పెన్షనర్లకు కనీస పెన్షన్పై ఈపీఎఫ్ఓ యొక్క ప్రస్తుత స్టాండ్. టాపిక్లోకి వెళ్లే ముందు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయమని మీ అందరినీ అభ్యర్థిస్తున్నాము మరియు మాకు మీ మద్దతు అవసరం. ఈపీఎస్ 95 అంటే ఏమిటో శీఘ్ర వివరణతో ప్రారంభిద్దాం. 1995లో ప్రవేశపెట్టిన ఉద్యోగుల పెన్షన్ పథకం భారతదేశంలోని సంఘటిత రంగంలోని ఉద్యోగులకు పెన్షన్లను అందిస్తుంది. అయితే ప్రస్తుత కనీస పెన్షన్ మొత్తం నెలకు 1,000 రూపాయలు మాత్రమే. ఇది ప్రాథమిక జీవన వ్యయాలకు సరిపోదని చాలామంది వాదిస్తున్నారు. ఇటీవల ఈ మొత్తాన్ని కనీసం 7,500 రూపాయలు లేదా నెలకు 9,000 రూపాయలుకి పెంచాలని డిమాండ్ చేస్తూ పింఛనుదారుల సంఘాల నుండి గణనీయమైన నిరసన వ్యక్తమైంది. ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉన్నందున మార్పు అవసరం గతంలో కంటే ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ సమస్యపై ఈపీఎఫ్ఓ ఏమి చెప్పింది? వారు పెరుగుదల యొక్క ఆవశ్యకతను అంగీకరించారు, కానీ విషయాలను క్లిష్టతరం చేసే ఆర్థిక పరిమితులను ఎదుర్కొంటున్నారు. సాధ్యమైన పరిష్కారాలను అన్వేషించడానికి సంస్థ వివిధ వాటాదారులతో చర్చలు జరుపుతోంది. మీడియా వర్గాల సమాచారం ప్రకారం ఈపీఎస్ 95 పథకాన్ని సమీక్షించడానికి మరియు కనీస పెన్షన్కు సంబంధించి సిఫార్సులు చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు మేము తెలుసుకున్నాము. ఈ కమిటీలో ఈపీఎఫ్ఓ మరియు పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు ఉంటారు మరియు స్థిరమైన పరిష్కారాన్ని కనుగొనే బాధ్యతను కలిగి ఉంటారు. కనీస పెన్షన్ను మార్చవలసిన అవసరాన్ని స్పష్టంగా గుర్తించినప్పటికీ ముందుకు వెళ్లే మార్గం ఇంకా మ్యాప్ చేయబడుతోంది. పార్ట్ 2 కోసం వేచి ఉండండి. ఇక్కడ మేము సంభావ్య పరిష్కారాలను మరియు అవి మీకు ఎలా ముఖ్యమైనవో చర్చిస్తాము. మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటే మాకు థమ్స్ అప్ ఇవ్వండి మరియు ఇతరులతో భాగస్వామ్యం చేయండి. మీరు మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందారని నిర్ధారించుకోండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.